హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఇవాళ మీకు అందులోకి ఇందులోకి అని కానీ ఎందులోకైనా అందులోకి అద్భుతంగా అనిపించే పాయ కుర్మా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానన్నమాట. ఎంత చెప్పినా తక్కువే. పాయ అంటే ప్రాణం పెట్టేవారికి ఈ తీరు బాగా నచ్చేస్తుంది. ముందుగా మిక్సర్ జార్లో 2 ఉల్లిపాయలని ముక్కలుగా చేసుకున్నవి తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 బిర్యానీ ఆకు, 5-6 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, కొద్దిగా రాతిపువ్వు తప్పకుండా వేయండి, 2 పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెప్పలు, 3 అంగుళాలు అల్లం, కొద్దిగా నీరు వేసి దీన్ని ఫైన్ పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకోండి. 1 కప్పు ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. వేడెక్కిన ఆయిల్లో బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేయండి. ఈ మసాలాని అడుగంటకుండా మీడియం ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేంత వరకు వేపుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు అంటకుండా వేయించుకోండి. అడుగు పట్టింది అంటే మసాలాలు చేదైపోతాయి అన్న విషయం గుర్తుంచుకోండి. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్లు కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి. రెండు పండు టమాటాలను పేస్ట్ చేసి వేసుకోండి. నూనె పైకి తేలే వరకు వేపుకోవాలి. టమాటా పేస్ట్ బాగా వేగాలండి, లేదంటే ఎన్ని మసాలాలు వేసినా ఆ టమాటోలో పచ్చివాసన పోదసలు. సుమారుగా 5-6 నిమిషాలకి వేగిపోతుంది. ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న 4 మేకకాళ్ళను వేసుకోండి. మేకకాళ్ళు ఇంటికి తెచ్చుకున్నాక పసుపు ఉప్పు వేసి గీరి గీరి కడుక్కోవాలండి, లేదంటే నీచు వాసన వచ్చేస్తుంది. మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి. ముక్కల్ని అడుగు పట్టకుండా 10 నిమిషాలు వేపుకోండి. పది నిమిషాలు వేపుకున్నాక చూడండి, నూనె పైకి తేలింది. ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ వేడి నీళ్లు వేసి కలుపుకోండి.
ఆపై కుక్కర్ని మూతపెట్టి 5-6 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద రానివ్వండి. సన్నని సెగ మీద మరిగితేనే పాయాలోని సారమంతా దిగుతుంది. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్లు కర్బూజా గింజలు వేసి దోరగా వేయించండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్లు కొబ్బరి వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేపుకోండి. ఈ మిశ్రమాన్ని మిక్సర్ జార్లో వేసి నీళ్ల సహాయంతో పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి. స్టీమ్ దానంతటది పోయేదాకా వెయిట్ చేశాను. మొత్తం 6 విజిల్స్ రాణించాను మీడియం ఫ్లేమ్ మీద. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బ్లెండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్టు, చిన్న ఉసిరికాయంత చింతపండు నుంచి తీసినటువంటి చింతపండు గుజ్జు వేసి కూర చిక్కబడేంత వరకు మూతబెట్టి ఉడికించండి. ఉంటే మటన్ మసాలా లేదంటే గరం మసాలా వేసి మిక్స్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా చేసుకునే పాయా కుర్మా రెడీ. నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.